ఇశ్రాయేలీలకి 7 శత్రువులు ఎట్లా ఉన్నారో నా జీవితంలో కూడా శత్రువులు ఉన్నారయ్యా. నా పంచేంద్రియాలు 5 శత్రువుల, మనస్సు, నా అంతరంగం 7 శత్రువులు ఉన్నారయ్యా. కంటిని జయించలేకపోతున్నా, చెవిని జయించలేకపోతున్నా, నోటిని జయించలేకపోతున్నా, ఆలోచనలు జయించలేకపోతున్నా. ఈ 7 శత్రువులతో నేను పోరాడుతున్నాను, ఎలా కనాను చేరగలను అని అంటావా? నా దేవుడు ఈ రోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు కనాను దేశాన్ని ఇవ్వటానికి ఆ 7 జాతుల వారిని దేవుడు ఎలా సంహరించాడో, నీ శరీరంలో ఉన్న పంచేంద్రియాలన్నిటి మీద నీకు ముందుగా వచ్చే దేవుడు నీకు జయమిపోతున్నాడు. నమ్మండి మాట. గడిచిన దినాల్లో పంచేంద్రియాల చేతిలో ఓడిపోయేవేమో, చూపు చేతిలో ఓడిపోయేవేమో, ఆలోచన చేతిలో ఓడిపోయేవేమో, నోటి మాట చేతిలో ఓడిపోయేవేమో, హృదయపు తలంపుల విషయంలో ఓడిపోయేవేమో. ఏ 7 రాజుల చేతిలో ఓడిపోయావో, నీకు ముందుగా నడిచే దేవుడు నీ శత్రువులందరినీ సంహరించి నీకు సిద్ధపరిచిన పరలోకపు స్థలానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళును కాక.